ఎన్నికల్లో ఎన్ఎస్యుఐ ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించిందని, పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కష్టపడ్డారని వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే విధంగా కష్టపడి పనిచేస్తారని ఆశిస్తున్నానని, అందరికీ తాను ఎప్పుడూ తోడుగా ఉంటానని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ఏ యూనివర్సిటీలో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి నష్టం జరిగినా ముందు నిలబడి పోరాటం చేసింది. పేపర్ లీకేజ్ జరిగినప్పుడు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై యువకులం చేసిన పోరాటం మరవలేనిదన్నారు. అందుకే మీ అందరి సహకారంతో ఎన్ఎస్యుఐ చేసిన పోరాటాలకు ఫలితంగా తనకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారని బల్మూర్ వెంకట్ వెల్లడించారు. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ